మనలో చాలా మంది చాలా సందర్భాల్లో అబ్రాడ్‌కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. కానీ అబ్రాడ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? లేదు కొంతమంది వెళ్ళడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకనంటే నాకు జాబ్ దొరుకుతుందా లేదా అని, లేకపోతే అక్కడే వెళ్లి రెసిడెన్షియల్‌గా సెట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులనేవి పడుతూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఏ కంపెనీ ఆర్ సంథింగ్ దేంతో కొలాబరేట్ అవుతున్నారు? మేము ఇప్పుడు WTITC అని చెప్పి ఒక టీ కన్సల్ట్ కంపెనీ ఉందండి. వాళ్ళతోటి వీఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు యుఎస్లో కూడా ఇండియన్స్ ఎవరైతే పోయి సెటిల్ అయ్యారో అందరూ న్యూస్లో చూసుంటారు. H1Bది చాలా పెద్ద హెడ్లైన్ అయింది. సో సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కంట్రీస్కి వీసా ఫ్రీ కంట్రీస్ అని అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ పరంగా చూస్తుంటే మన ఇండియా ఏ ర్యాంకులో ఉంది? తప్పనిసరిగా ఉంది మేడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ హెల్లీస్ ఇండెక్స్ రిపోర్ట్ ఇండియా 77th ర్యాంక్, 77వ స్థానంలో ఉంది. సో అండ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఉంటే ఈరోజు. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ శ్రావణి. మనలో చాలా మంది చాలా సందర్భాల్లో అబ్రాడ్‌కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. కానీ అబ్రాడ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఐదర్ అకామిడేషన్ పర్పస్ అయినా కానీ, మనం పార్ట్ టైమ్స్ వెతుక్కోవడం అయినా కానీ, లేదు కొంతమంది వెళ్ళడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకనంటే నాకు జాబ్ దొరుకుతుందా లేదా అని, లేకపోతే అక్కడే వెళ్ళి రెసిడెన్షియల్‌గా సెట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. సో అసలు ఇవన్నీ కూడా మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు? అదేవిధంగా వీటికి అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి అన్న వాటిపైన ఇన్నోవేటివ్గా కీర్తన్ గారు మన ముందుకి తీసుకొచ్చారు. సో మరిన్ని విషయాలు డీటెయిల్డ్గా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, మీ ఇన్నోవేషన్కి వచ్చేసరికి వీసాస్ గురించి అని చెప్పారు. సో అసలు ఈ ఇన్నోవేషన్ ఏంటి అని అంటే మీరు బ్రీఫ్గా ఏం చెప్తారు? బేసికల్గా ఒక 20 years యాజ్ టెక్నాలజీ కీప్స్ గ్రోయింగ్, యాజ్ వెల్ యాజ్ అన్ని సెక్టర్లో, మెడికల్లో, ట్రావెల్ ఇండస్ట్రీ మాది పర్టికులర్గా, యాజ్ వెల్ యాజ్ IT, కార్పొరేట్స్. సో ప్రతి డిపార్ట్మెంట్స్లో ఇన్నోవేషన్ విత్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ దాంతో కొలాబరేట్ అయ్యి ప్రతిదీ ముందుకు పోతున్నాం. సో ట్రావెల్ దానికో మనకి 10 years బిఫోర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాప్స్. ఇప్పుడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీకు ఏఐలో DeepSeek ఉంది, ChatGPT ఉంది, ఏదైనా అడగండి, ఇన్ఫర్మేటివ్, ఇట్ పుల్స్ ఆల్ డేటా. ఐటనరీ చేయాలంటే 10 ఏళ్ల ముందు ఏజెంట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కస్టమరే అవగాహనతోటి నేను ఈ ప్లేసులు తిరగాలి, ఈ గుళ్ళు గోపురాలు తిరగాలి, ఈ ప్లేసెస్కి వెళ్ళాలి, పిల్లలకి ఆ ఎలిఫెంట్ శాంచురీ వెళ్ళాలి, అట్లా అని చెప్పి వాళ్ళే సగం కస్టమైజ్ చేసి ఇస్తారు. వాళ్ళకి కొంత కస్టమర్స్కి అవగాహన లేని వాళ్ళకి వీ డూ ఎండ్ టు ఎండ్ ప్యాకేజెస్, ఐటనరీస్. వీటన్నిటికి ముందు వెళ్ళాలంటే ఇండియన్స్కి అసలు పాస్పోర్ట్ కావాలి దేశం వదలాలంటే. సో దానికి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ECR, నాన్ ECR పాస్పోర్ట్స్ అని ఉంటాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్స్ అసిస్టెన్స్, వీసాస్, దాని తర్వాత వీసా వచ్చాక ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫారెక్స్, ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్స్. ఇక్కడి నుంచి మనం బయట దేశంకి పోయినప్పుడు ఇండియన్ నెంబర్స్కి మనం పోస్ట్ పెయిడ్ది వి పే సమ్ అమౌంట్ అండ్ వీ గో దేర్. బట్ ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చేసాయి వేర్ యూ డైరెక్ట్లీ బై ఏ ఇంటర్నేషనల్ సిమ్. వాళ్ళకి రోమింగ్ ఉంటుంది, వాట్సాప్, చాట్, ఇంటర్నెట్ అన్నీ ఉంటుంది. సో యాజ్ ఫర్ ఐటనరీస్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ వీ డూ 196 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకి వీ డూ టూరిస్ట్ వీసాస్, బిజినెస్ వీసాస్, స్పౌస్ వీసాస్, డిపెండెంట్ వీసాస్. మీరు అన్నట్టు జాబ్ సీకర్స్కి కొన్ని కంట్రీస్ ఇమిగ్రేషన్స్ ఇస్తుంది, లైక్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK. వీటన్నిటికీ మినిమం మీకు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు రాసి అప్లై చేసుకుంటే ఇదంతా పాయింట్స్ బేస్ సిస్టమ్ మీద ఎలిజిబిలిటీ ప్రకారంగా వస్తే దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అప్లై. అండ్ వన్స్ దే గెట్ అప్లైడ్ యూ గెట్ 5 years రెసిడెన్స్ పర్మిట్ అంటారు దాన్ని. వాళ్ళు దాంతో జాబులు చేసుకోవచ్చు ఆ దేశంలో, ఎక్సెప్ట్ ఓటింగ్ రైట్స్. అన్ని సర్వీసెస్ దే కెన్ టేక్, లైక్ మెడికల్ ఫ్రీ తీసుకోవచ్చు వాళ్ళు. దాని తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళన్నిటికీ ఇది ఉంటుంది. ఒక 15 ఏళ్ల ముందు కొన్ని దేశాలు వచ్చేది. నౌ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆ దేశాలు స్టాప్ చేసాయి. కంట్రీస్ లైక్ డెన్మార్క్, లేదంటే స్వీడన్. సో ఇప్పుడు ఈ కొన్ని దేశాలు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఈ దేశాలు చేస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు యుఎస్లో కూడా
ఇండియన్స్ ఎవరైతే పోయి సెటిల్ అయ్యారో అందరూ న్యూస్లో చూసుంటారు. H1Bది చాలా పెద్ద హెడ్లైన్ అయింది. ఇప్పుడు ఏదన్నా కంపెనీ అప్లై చేయాలంటే దే నీడ్ టు పే అరౌండ్ 1 lakh USD, అంటే సమ్వేర్ అరౌండ్ ఇండియన్ రూపీస్లో 88 లక్షలు కట్టాలి. అది కంపెనీ ఆ ఎంప్లాయీకి పెట్టుబడి పెట్టాలి అక్కడ పోయి పని చేయడానికి. బట్ ఇన్ జనరల్ పబ్లిక్గా అంత పెట్టి వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా వెళ్ళాలి అట్లా అంటే లేటెస్ట్గా వచ్చి మీరు డైరెక్ట్గా PR అప్లై చేసుకోవచ్చు. సో నేను చెప్పిన కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సెక్టర్ కూడా సౌదీ, దుబాయ్, దే స్టార్టెడ్ దేర్ ఓన్ జాబ్ సీకర్ వీసా. 2 ఏళ్లకు 60 రోజులకు వీసా ఇస్తారు. మీకు పోయి మీరు పెట్టుకోవాల్సిన పెట్టుబడి ఓన్లీ స్టే పెట్టుకుంటారు. బట్ రెస్ట్ ఆన్ యూ విల్ గో అటెండ్ ద ఇంటర్వ్యూస్ అండ్ వాళ్ళే పేపర్ వర్క్ చేసి మీ వైఫ్ పిల్లలతోటి యూ కెన్ గో అండ్ సెటిల్ అండ్ వర్క్ బేసిస్ మీద ఆ దేశంలో మీరు సెటిల్ అవ్వచ్చు. ఓకే. సో సార్, హౌ కమ్ యువర్ ఇన్నోవేషన్, అంటే మీ ఇన్నోవేషన్ ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మేము ఫస్ట్ కస్టమర్ ఒక రిక్వైర్మెంట్, ఒక జాబ్ సీకర్ అంటే ఇప్పుడు ఆయన డాక్టరా, హార్ట్ సర్జనా, లేదంటే క్రెయిన్ ఆపరేటరా, లేదంటే ఏ టెక్నాలజీ మీద ఉన్నారు, ఆ ఒక ఇన్పుట్స్ మేము తీసుకొని రిలవెంట్గా ఆ ఒక పర్టికులర్ టెక్నాలజీ పరంగా ఆ దేశంలో ఉంది అంటేనే ఆ స్కిల్ సెట్, ఆ అవగాహన కస్టమర్కి ఇస్తాం. హూ ఎవర్ కమ్స్ టు అవర్ డోర్ స్టెప్. అది చెప్పిన తర్వాత వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ ఉంటారు, లేదంటే మేము 3 పెళ్ళాలు ఓన్లీ కెనడాకే పోతాం అంటారు. సో బట్ ఇఫ్ ఇట్ ఈస్ సింగపూర్ డోర్స్ ఓపెన్ చేసింది, 3 గంటలు ఫ్లైట్ ఇండియా నుంచి, సో పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో ఇన్నోవేటివ్గా వాళ్ళ ఒక టెక్నాలజీ పరంగా ఆ ఒక స్కిల్ సెట్ ఆ ఒక దేశంలో ఉందా లేదా అక్కడి నుంచి స్టార్ట్ చేసి వి రిలవెంట్ విత్ ఆల్ ఎండ్ టు ఎండ్ స్కిల్ సెట్ మేము అప్డేట్ అనేది చేస్తాము కస్టమర్స్కి. ఓకే. సో అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి కోర్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏ కంట్రీకి అయితే సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఆ కంట్రీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవును. సో అంటే మీరు ఇప్పుడు ఏ కంపెనీ ఆర్ సంథింగ్ దేంతో కొలాబరేట్ అవుతున్నారు? మేము ఇప్పుడు WTITC అని చెప్పి ఒక టీ కన్సల్ట్ కంపెనీ ఉందండి, వాళ్ళతోటి వీఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్. సో అది దే గెట్ వర్క్ అండ్ ఇన్వాల్వ్డ్ విత్ యూనికార్న్స్, స్టార్టప్స్, MSME కంపెనీస్, IT సెక్టర్స్. సో డిఫరెంట్ ఫార్మాట్ రిలేటెడ్ టు 2 స్టేట్స్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళతోటి వి ప్రమోట్, అంటే వాళ్ళు పోయి బిజినెస్ టు అవర్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ సెట్టింగ్ అప్ ఏ కంపెనీ. ఆ ఫారెన్ దేశాల్లో మన ఇండియన్ ఇన్నోవేటర్స్ ఉన్నారు, స్టార్టప్స్ ఉన్నారు. బెంగళూరులో కంపెనీ ఉంది, హైదరాబాద్లో, విశాఖపట్నంలో. వాళ్ళు దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ ఆర్ ఏ బ్రాంచ్ ఇన్ UAE, సౌదీ. సో విత్ దట్ ఏదన్నా కూడా అబ్రాడ్ అంటే వీసాస్ నుంచి లైసెన్సింగ్ అగ్రిమెంట్స్, మనకి ఇన్కార్పొరేషన్ లెటర్స్, GSTs, MSCs ఎట్లా ఉన్నాయో ఆ ఒక్క దేశాల్లో కూడా రిజిస్ట్రేషన్స్ అనేది ఉంటాయి. సో ఈ కొలాబరేషన్ వల్ల వీ హెల్ప్ హూ ఎవర్ ఈజ్ ఏ స్టార్టప్ నుంచి MSME కానివ్వండి, ఏదన్నా కార్పొరేట్స్కి వీ డూ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ రిలేటెడ్ టు సెట్టింగ్ అప్ ఏ కంపెనీ టు ఎండ్ టు ఎండ్ సర్వీసెస్, హాస్పిటల్, స్టార్టింగ్ స్టెప్ టు ఎండింగ్ స్టెప్ అన్ని ప్రాసెస్. వాళ్ళకి బుకింగ్స్ డిపెండ్స్ అపాన్ 3 స్టార్ 4 స్టార్, ఏ ప్లేస్లో కావాలి, ఏ ఏరియాలో కావాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనేది ఇస్తాం మేము. ఓకే. సో సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కంట్రీస్కి వీసా ఫ్రీ కంట్రీస్ అని అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ పరంగా చూస్తుంటే మన ఇండియా ఏ ర్యాంకులో ఉంది, అదే విధంగా మనకి ఇంకా ఏమైనా వీసా ఫ్రీ కంట్రీస్ని మనం పొందే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉంది మేడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ హెల్లీస్ ఇండెక్స్ రిపోర్ట్ ఇండియా 77th ర్యాంక్, 77వ స్థానంలో ఉంది. సో అండ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఉంటే ఈరోజు 2025లో ఈ కెన్ ట్రావెల్ అప్ టు 59 కంట్రీస్, 59 దేశాల్లో వాళ్ళు డైరెక్ట్గా వీసా ఆనరబుల్ లేదంటే వీసా ఫ్రీ నేషన్స్ పరంగా వాళ్ళు వెళ్ళచ్చు. సో అది మీరు ఈజ్ ఆఫ్ బిజినెస్కి అన్ని పరంగా, పర్యాటన పరంగా టూరిస్టులు వెళ్ళాలి, వాళ్ళకు కూడా ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్కి ఫర్ కార్పొరేట్స్ మైండ్ సెట్తో యాజ్ వెల్ యాజ్ ఫర్ జనరల్ టూరిజం డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని దేశాలు ఓపెన్ అయినాయి. సో రీసెంట్గా చూసుకుంటే మీరు 2 months బ్యాక్ ఫిలిప్పీన్స్ ఓపెన్ చేసింది ఇండియన్ వీసా హోల్డర్స్కి ఆనరబుల్ వీసా. మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే 14 రోజులు ఆనరబుల్ వీసా. సో మీరు అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో శ్రీలంక ఉంది, మలేషియా ఉంది,
దాని తర్వాత ఫీజీ ఐలాండ్స్ ఉన్నాయి, అండ్ ఆఫ్రికా సెక్టర్లో మారిషస్ ఉంది, టాంజానియా ఉంది, అండ్ మీరు కరేబియన్ ఐలాండ్స్ అట్లాంటివి చూసుకుంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. దానికి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి డైరెక్ట్గా వీసా ఆన్ అరైవల్ ఇది ఉంటుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్కి మీకు ఈజ్ అవుతుంది, ట్రావెలర్స్ ఫర్ కార్పొరేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ జనరల్ పబ్లిక్కి. సో చూస్తున్నాం కదా, మనం అబ్రాడ్ వెళ్ళి మనం అక్కడ ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా ఈజీ వేలో వెళ్ళేసి అక్కడ మనం ఈజీగా ఐదర్ మన జాబ్ అయినా లేకపోతే మనం స్టడీ కోసమైనా ఒకవేళ ట్రావెల్ పర్పస్లో వెళ్ళినా కూడా ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా మనం సింపుల్గా వెళ్ళి రావడానికి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ అయితే మనకి అవసరం పడుతుంది. సో అలాంటి వారు ఇలాంటి ఆర్గనైజేషన్స్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.